కొంతమంది ఏమో నోటాకు ఓటేయని, మరి కొంతమంది ఏమో ఓటును అమ్ముకోవద్దు, చాలా అమూల్యమైనదని. మనతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ సెక్రటరీ చోలేటి ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్, మీరు ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసారు, మంచి ఫ్రీ టైము, మళ్ళీ ఇప్పుడు ఉప ఎన్నికల్లో ఈ బ్యానర్ పట్టుకొని తిరుగుతున్నారు. ఇది మేము ప్రజాస్వామ్య ఫోరము 2 ఆబ్జెక్ట్స్తోని మేము పెట్టాము. ఓటర్లని అవేర్నెస్ చేయడం, ఓట్లను సొమ్ముకు, సారాకు, డబ్బుకు, ప్రలోభాలకు అమ్ముకోకూడదు. ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ రాజ్యాంగం రచించినప్పుడు అందరికీ ఒకే ఓటు, సమాన హక్కులు ఇచ్చాడు. కోటీశ్వర్లకైనా ఒకే ఓటు, రిక్షా కార్మికునికైనా ఒకే ఓటు, రైతులకైనా ఒకే ఓటు, కూలీలకైనా ఒకే ఓటు, అందరికీ ఒకే ఓటు ఇచ్చినటువంటి ఘనత మన భారత రాజ్యాంగాన్ని. ఈ ఓటు ఒక వజ్రాయుధం. మరి ఎన్నికల్లో మంచి నాయకులను ఎన్నుకోవాలంటే 75 సంవత్సరాల స్వాతంత్ర చరిత్రలో మరి వజ్రోత్సవాలు జరుపుకుంటున్న మనము ఉప ఎన్నిక మునుగోడులో మీ ఓటు అమూల్యమైనదిగా, ఓటు ప్రజాస్వామ్యానికి మెట్టు. మరి దీన్ని మీరు ఆలోచనలతోని మీరు వేయవలసినటువంటి అవసరం ఉంది. ఆలోచించకుండా మంచి నాయకుల్ని ఎన్నుకోకుండా నువ్వు ప్రజాస్వామ్యంలో అన్యాయం జరుగుతుంది, అవినీతి జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయనే ఒక సామాజిక బాధ్యతగా మనము మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాజ్యాంగం నిర్దేశించిన మేరకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ ఓటు హక్కును అందరూ కూడా వినియోగించుకోవాలి. ఏనికి అంటే మంచి నాయకులని, మంచి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఈ ఓటు వేయాలి. ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు వేయాలని మా ప్రజాస్వామ్య ఫోరం మిమ్మల్ని కోరుతుంది. ముఖ్యంగా 18 అండ్ అబోవ్ ఉన్నటువంటి ఓటర్లు, కొత్త ఓటర్లు కొంత ఆలోచన చేసి ఓటు వేస్తామని ఇప్పటి వరకు తెలంగాణలో మేము 84 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మాట్లాడడం జరిగింది, చర్చ చేయడం జరిగింది. ఈ చర్చ వల్ల, అవేర్నెస్ వల్ల చైతన్యం వచ్చింది. ఈ చైతన్యం వల్ల ఓటు వేసేటప్పుడు తప్పకుండా ఆలోచిస్తారు. డబ్బు ప్రజాస్వామ్యాన్ని మార్చడానికి మనకు 35% యువత ఉంది. ఈ 35% యువతని మనము పట్టి చైతన్యం చేయగలిగితే తప్పకుండా మరి ప్రజాస్వామ్యానికి మరి పరిరక్షణ దొరుకుతుంది. వేసిన వాళ్ళకే ఓట్లు వేయకుండా కొత్త నాయకులకు ఓట్లు వేయాలని మరి మా యువత అంటున్నారు. మరి ఆ విధంగా మనం జనాభా ప్రాతిపదికన ఉన్నటువంటి ఓట్లు ఏ విధంగానైతే మెజారిటీ ప్రజలున్నారో, మైనారిటీ వాళ్లకు ఓట్లు వేసి నాయకులు చేసే బదులు మెజారిటీ ప్రజలను ఎన్నుకోవాలని ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మునుగోడు ఉప ఎన్నికల్లో గౌడ కులాలకు అధిక ఓట్లున్నాయని, ముదిరాజులకు అధిక ఓట్లున్నాయని, ఎస్సీలకు అధిక ఓట్లున్నాయని, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు అధిక ఓట్లున్నాయని, ఓట్లు తక్కువ ఉన్న వాళ్ళు మరి నాయకులుగా పోటీ చేస్తున్నారు. మరి దీన్ని డబ్బు ప్రజాస్వామ్యంగా మార్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యవాదులు వ్యతిరేకించాలి, ఆలోచించి ఓటు వేయాలి. అప్పుడు మాత్రమే మనము నిజమైనటువంటి ఓటు విలువను కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఓటరు మారాలి, డబ్బు తీసుకోవద్దు అని చెప్పేసి ప్రజాపురం ఇల్లు తిరుగుతుంది. ఇట్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదొక ప్రచారంగానే చేస్తున్నారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అదేవిధంగా వాళ్ళ టీము. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, చండూరు.